భార్య భర్త ఇద్దరు సమానమే అన్న సంగతి మర్చిపోతారు. పురుషుడు ఎంతో, స్త్రీ కూడా అంతే. ఆమెది ప్రాణమే, నీది ప్రాణమే. నీ ప్రాణాన్ని నువ్వు ఎలాగ ప్రేమిస్తుంటావో, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో, నీవు కట్టుకున్న భార్యను అలా ప్రేమించాలని వాక్యం చెప్పింది. కానీ అట్ట వినరు. భార్య చెప్పినట్టు అసలు వినరు. ఒక ఆయన ఉన్నాడంట, మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయనకున్నటువంటి పని ఏంటంటే కుస్తీలు పడతాడంట ఆయన. కుస్తీలు అంటే మీకు తెలుసా, మనిషిని పట్టుకొని అగంతాన్ని తిరగేస్తారు. కుస్తీలు నేర్పించేటువంటి విద్యలో ప్రాముఖ్యతను కలిగినటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి కొంతమంది మాకు కూడా ఈ కుస్తీ విద్య నేర్పించమని వస్తే వాళ్ళందరికీ ఈయన మాస్టర్గా ఉండి ఆ విద్య నేర్పించేవాడంట వాళ్ళందరికీ. ఒకరోజు కుస్తీల పోటీలు వచ్చినాయి. కుస్తీల పోటీలు వస్తే ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యుడే, ఇదిగో గురువుగారు, నీ మీదకు నేను పోటీకి రావాలనుకుంటున్నాను అని ప్రకటన చేశాడంట. ప్రకటన చేసిన దగ్గర నుంచి ఈ గురువు గారికి నిద్ర పట్టట్లా. ఎందుకంటే ఈ గురువు గారి వయసు అయిపోయింది, వృద్ధాప్యానికి వచ్చాడు. అయితే ఆడేమో, శిష్యుడేమో ఎవరి కాలంలో ఉన్నాడు, సరిగ్గా నీళ్ళు తాగట్లేదు, అన్నం తింటలేదు. జాగ్రత్తగానండి, అన్నం తింటలే, నీళ్ళు తాగట్ల, దిగులుగా పనుకుంటున్నాడు. కానీ ఇంట్లో మాత్రం భార్యను లెక్క కూడా చేయడు. ఎవరు? భార్యను లెక్క కూడా చేయడు. పాపం అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, స్నానం చేయకుండా దిగులుగా విచారంగా పనుకుంటే భార్యకేమో పోయి వెళ్ళి అడగాలనే ఆలోచన, కానీ వెళ్ళి అడిగే ఛాన్స్ లేదు, ధైర్యం లేదు. ఏయ్, నువ్వు నాకు చెప్పేంత మాత్రపు దానివంటే కూర్చా, నాకు తెలుసులే ఎప్పుడేం చేయాలో, నాకు తెలుసులే ఎప్పుడేం మాట్లాడాలో, నాకు తెలుసులే ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు ఎలా వెళ్ళాలో. ఏమండి, కొద్దిగా చిన్నంగా వెళ్ళండి, బండి మీద రోడ్డు మీదకి వెళ్తున్నావు. ఏయ్ భూషుడికే నాకు తెలియదు అనుకున్నామేందే, నాకు కళ్ళేవా అనేవాళ్ళు లేరండి, లేకపోలేదు, ఉన్నారు, బొచ్చెడు మందిని చూసాం. అంటే భార్య ఏదైనా మేలు కోరి ఒక మాట చెప్తుంటే దాన్ని పటక్కని దుంచేస్తారు. అప్పుడు ఏమైపోద్ది, భార్య హట్ అయిపోద్ది, హట్ అయ్యి రొట్టెయిపోద్ది. ఏమండి, అందుకే భార్య చెప్పినప్పుడు భర్త వినాలి. మొత్తం మీద భార్య సాహసం చేసి, ఏమండి ఎందుకు మీరు 4 రోజుల నుంచి అన్నం తింటలేదు, ఎందుకు నీళ్ళు తాగట్లేదు, దిగులుగా ఉంటున్నారు, బాధగా ఉంటున్నారు, ఏంది మీ సమస్య అని అంటే, అప్పుడు కొంచెం తమాయించుకొని తనను తాను తగ్గించుకొని, ఏమి లేదే, నేను అందరికీ విద్య నేర్పిస్తాను, విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడే నా మీదకి పోటీకి వస్తానంటున్నాడు,